ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. ఇన్స్పెక్టర్, ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి ఇన్స్పెక్టర్. నేను కూర్చోడానికి రాలేదు మిస్ శృతి. మీ మీద వచ్చిన కంప్లైంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఓ, డ్యూటీ మీద వచ్చారా? అవునవును, మర్చిపోయాను. ఆ కాకి యూనిఫామ్లో ఉన్నంతసేపు మీకు తన మన అనే తేడాలే ఉండవు. ఆమె రైట్? ఎస్, నా గురించి మీకు బాగానే గుర్తుంది, కానీ మీ గతం గురించి మీకు సరిగ్గా గుర్తులేనట్టుంది. ఈ సింహాసనం మీద కూర్చోకముందు మీరేంటో, మీ పరిస్థితి ఏంటో కాస్త వివరించగలరా? ఇంత కొద్ది కాలంలో ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని మీ సొంతం చేసుకున్నారంటే కారణం ఏమనుకోవాలి? అంది వచ్చిన అవకాశం అనుకోవాలా, తలుపు తట్టిన అదృష్టం అనుకోవాలా? రెండూ కాదు ఇన్స్పెక్టర్, కాన్ఫిడెన్స్. అనుకున్నది సాధించాలి అనే పట్టుదల. పట్టుదల, గుడ్, వెరీ గుడ్. బట్ మీ శృతి, కోట్ల విలువైన ఏ వ్యాపారాన్ని టేక్ ఓవర్ చేసుకోవాలన్నా పట్టుదల మాత్రమే కాదు, పెట్టుబడి కూడా ఉండి తీరాలి. ఆనంద్ బిల్డర్స్ అనే కోట్ల విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని మీ సొంతం చేసుకోవటానికి మీరేం పెట్టుబడిగా పెట్టారు? మీ అందచందాలనా, మీ కన్యతనకు సొగసుల్నా? ఇన్స్పెక్టర్! ఎస్, ఇన్స్పెక్టర్ గానే అడుగుతున్నాను. ఇంత కొద్ది కాలంలో మీరు ఇంత పెద్ద పొజిషన్కి ఎలా రాగలిగారు? ఎవరిని ముంచేశారు, ఎవరిని తొక్కేశారు, ఎవరి కొంప కూల్చేశారు? చెప్పండి మీ శృతి. మొన్నటిదాకా కనీసం ఇంటి అద్దెను కూడా కట్టలేని మీరు, డిగ్రీ పూర్తి కాగాని ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకున్న మీరు, మీ అన్న ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉంటే నా ముందు దీనంగా నిలబడి కన్నీళ్లు పెట్టుకుని ఎలాగైనా వాడిని వదిలిపెట్టండి ప్లీజ్ అని బతిమలాడుకున్న మీరు ఈ శృతి బిల్డర్స్కి ప్రొపరేటర్ ఎలా కాగలిగారు? ఆనంద్ బిల్డర్స్ అనే సంస్థని శృతి బిల్డర్స్గా ఎలా మార్చుకోగలిగారు? కమాన్, ఆన్సర్ మీ. చెప్పరు, చెప్పలేరు. ఎందుకంటే మీరు వంచికే అని మీకు తెలుసు, మీరు మోసగత్య అని మీ మనస్సాక్షికి తెలుసు. అక్క అక్క అంటూనే దేవత లాంటి సంజయ్ వదిన సౌభాగ్యాన్ని దోచుకోవాలని ప్రయత్నించారని మీ అంతరాత్మకి తెలుసు. డబ్బు మీద మోహంతో, రాత్రికి రాత్రి గొప్పదాన్ని అయిపోవాలనే వ్యామోహంతో ఒంటరిగా ఉన్న ఆనంద్కి దగ్గర కోట్ల విలువైన ఆస్తిని కొల్లగొట్టాలనే మాస్టర్ ప్లాన్తో, దుర్బుద్ధితో ప్రేమ నటించి పెళ్లి దాకా తీసుకొచ్చి మీ తలుకు బెడుకులతో వెర్రెక్కించి చివరికి మీ యవ్వనాన్ని. ఆపండి, ఆపండి, ఆపండి మిస్టర్ అర్జున్. ఏం తెలుసని, మీకేం తెలుసని నా మీద ఇన్ని నిందలు వేస్తున్నారు? ఒక పతితగా, భ్రష్టురాలిగా, పెళ్ళయాలి కన్నా హీనంగా నా గురించి ఎందుకు ఇంత నీచంగా ఆలోచిస్తున్నారు? ఉచ్చ నీచాలు మరిచిపోయి పాపిష్టి డబ్బు కోసం పాపాన్ని మూటగట్టుకున్నా నీలాంటి ఆడదాని గురించి నేనే కాదు, ఎవరైనా సరే ఇలాగే అంటారు. నేను పాపాన్ని మూటగట్టుకున్నాను, పుణ్యాన్ని మూటగట్టుకున్నాను నాకైతే తెలియదు, కానీ నేను ఇదంతా చేసింది, చేస్తోంది మాత్రం డబ్బు కోసం కాదు, కానే కాదు. మరింకెందుకోసం? ఓ పవిత్రమైన ఆశయం కోసం. మీకు తెలిసిన శృతి ఓ వంచకి, ఓ పాపాత్మురాలు. డబ్బు కోసమే మీ అన్నయ్యను వల్లో వేసుకొని దేవత లాంటి మీ సంధ్యవదనికి ద్రోహం చేయాలనుకున్న దుర్మార్గురాలు. అంతే కదూ? కానీ నాణానికి ఒకవైపే కాదు, రెండో వైపు ఉంటుంది అర్జున్. అంటే నువ్వు చెప్పేది నిజం, ఆ దైవ సాక్షిగా చెప్పే నిజం. ఇన్నాళ్ళు మీరు, మీతో పాటు ఈ లోకం మొత్తం అనుకున్నట్టు నేను ఇదంతా చేసింది డబ్బు కోసం కాదు. డబ్బు మదంతో కళ్ళు నెత్తికెక్కి ప్రాణ స్నేహితుడైన మోహన్ గారిని అవమానించి
దేవతలాంటి సంధ్యక్కనే అనుమానించి వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే అపోహతో నేను మగాణ్ణి, నేనేం చేసినా చెల్లిపోతుందనే గర్వంతో చెలరేగిపోతున్న యువర్ గ్రేట్ బ్రదర్ ఆనంద్ బిల్డర్స్ ప్రొపరేటర్ శ్రీ శ్రీ ఆనంద్ గారి కళ్ళు తెరిపించటానికి కడుపుతో ఉన్న సంధ్యక్కని కనికరం కూడా లేకుండా నోటుకొచ్చినట్టు తిట్టి దుర్మార్గంగా మెడపెట్టి బయటికి తోసేసిన ఓ నిలువెత్తు అహంకారానికి బుద్ధి చెప్పటానికి పౌరుషాన్ని చంపుకోలేక కన్నీళ్లను దాచుకోలేక ప్రతి క్షణం నలిగిపోతూ తనలో తనే కుమిలిపోతూ చేయని తప్పుకి ఆ సీతా సాధ్విలా శిక్షను అనుభవిస్తున్న సంధ్యక్క గుండెల్లో మంటని చల్లార్చటానికి విడిపోయిన ఆ భార్యాభర్తల్ని కలపటానికి విచ్ఛిన్నమైపోతున్న ఆ వివాహ బంధాన్ని 10 కాలాల పాటు పచ్చగా ఉండేలా చేయటానికి నన్నందరూ చెడిపోయింది పతిత అని వేలెత్తి చూపిస్తున్న ఈ లోకంలో ఏ మగాడు వేలెత్తి చూపించలేనంత ఉన్నతమైన సంస్కారంతో ప్రేమకి అనురాగానికి నిలువెత్తు రూపమైన నా సంధ్యక్క నిర్దోషి అని నిరూపించటానికి. శృతి, అవును అర్జున్, అవును. ఇన్నాళ్ళు మీతో సహా అయిన వాళ్ళందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్న పతిత, కులట, వంచకి అనే గొప్ప గొప్ప బిరుదులు నాకు అడ్డగడుతున్నా మౌనంగానే భరించాను. నా గుండెల్లో రగిలే మంటల్ని నేనే సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? ఏనాటికైనా గ్రహణం విడుస్తుంది అని, విడిపోయిన సంధ్యక్కని మీ అన్నయ్యని కలుపుతుందని. నేను ఎదురు చూసిన రోజు తొందరలోనే రాబోతుంది. డబ్బుతో, అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ఏ మగాడికైనా ఆ డబ్బు నిషా దిగిపోతేనే అయిన వాళ్ళు గుర్తొస్తారు, ఆత్మీయుల విలువ తెలిసొస్తుంది. ఆస్తి మొత్తం చేజారిపోయాక, నడి రోడ్డు మీద పడ్డాక నా మీద ద్వేషంతో రగిలిపోతున్న ఆనంద్ గారికి ఇప్పుడు తన భార్య కొడుకు గుర్తొస్తారు. భరించలేని ఒంటరితనంతో కుమిలిపోతున్నప్పుడే తను చేసిన తప్పు తెలిసొస్తుంది. మూసుకుపోయిన కళ్ళకి సరైన దారి కనిపిస్తుంది. ఆ రోజు రావాలనే నా ఆశ, వస్తుందనే నా నిరీక్షణ. ఇదే అర్జున్, ఇన్నాళ్ళు నేను ఆడిన నాటకానికి అసలైన కారణం. శృతి, మరి సంగతి ఎవరికి చెప్పినా నమ్మరు. ఇన్నాళ్ళు నా కన్న తల్లికి కూడా చెప్పని ఈ నిజాన్ని మొట్టమొదటిసారిగా ఇప్పుడు మీకెందుకు చెప్తున్నానో తెలుసా? ఆవేశంతో మీరు నన్ను తిట్టారని కాదు, నన్ను అవమానించారనే బాధతో అంతకన్నా కాదు. ఈ కాకి యూనిఫామ్ వేసుకున్నప్పుడు తన మన అనే తేడానే చూపించని నిజాయితీ ఉన్న ఇన్స్పెక్టర్ అర్జున్ అంటే నాకు గౌరవం కాబట్టి, తన వాళ్ళ కోసం తల్లడిల్లిపోయే మంచి మనసున్న అర్జున్ అంటే నాకు అభిమానం కాబట్టి. శృతి, తప్పు చేశాను శృతి, సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. శృతి, నువ్వు ఇదంతా చేస్తోంది తన కాపురాన్ని నిలబెట్టడానికే అని సంజయ్ వదిలికి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఇందుకే మీ మనసులో ఏది దాచుకోరనే ఎప్పటికప్పుడు చెప్పాలని అనిపించినా మీకు చెప్పకుండా దాచింది. శృతి, ప్లీజ్, మీ అన్నయ్య తను చేసిన తప్పుని తనే తెలుసుకోవాలి. తనంతట తానే సంధ్యక్కను వెతుక్కుంటూ వెళ్ళాలి. కన్న కొడుకుని ఎత్తుకొని కంటతడితో సంధ్యక్కను దగ్గరికి తీసుకోవాలి. ఆ రోజొచ్చేదాకా ఈ నిజం మనిద్దరి మధ్య ఉండాలి. ప్రామిస్ చేయండి.
శృతి. మ్మ్. ఈ నిజాన్ని ఎవరికీ చెప్పనని ప్రామిస్ చేయండి ఇన్స్పెక్టర్ గారు. ప్రామిస్. అబ్బబ్బబ్బబ్బా, ఏం రేట్లత్తా! ఎండల కన్నా అన్యాయంగా మండిపోతున్నాయి. మండకేం చేస్తాయి, పాపం పండిపోతుంటేను. దాసు, ఏం మాట్లాడుతున్నావురా? పాపం పండిపోవడం ఏంటి? ఏంటా నీ కూతురు శృతి మా మేడం గారి పాపాల చిట్ట రోజు రోజుకి ఇంత పొడుగునా పెరిగిపోతుంది. మరి ఓహో, ఆవిడ గారి గురించా? మళ్ళీ ఏం చేసిందట? అనుకున్నట్టే చేసింది. మొన్నటికి మొన్న పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకి బదలాయించుకుందా. నిన్నటికి నిన్న ఆనంద్ బిల్డర్స్ బోర్డులన్నీ ఓడబీకించేసి శృతి బిల్డర్స్ అని తన పేరుని తగిలించేసుకుందా. ఇవాళ ఇవాళ ఏంటమ్మా నీ కూతురు చేసిన ఘనకార్యాన్ని వినాలని తెగ ఉబలాట పడిపోతున్నట్టున్నావు. ఉబలాటం కాదురా, ఉలికిపాటు. అది చేసిన ఘనకార్యాల గురించి తెలుసుకోవాలని ఆరాటం కాదురా. దాని పుణ్యమా అని ఇంకెన్ని మాటలు పడాలో, ఇంకెన్ని నిందల్ని మొయ్యాలో అనే అదురుపాటు. చెప్పరా, ఆ దరిద్ర మొహంది ఇవాళేం చేసింది? ఏం చేసిందా? ఆ ఆనంద్ని మెడపట్టి బయటికి వెళ్ళగొట్టించింది. ఇల్లు, కంపెనీ, ఆస్తి, చివరికి కారు కూడా నాదేనని నడి రోడ్డు మీదకి నడిపించింది. దుర్మార్గురాలా, ఇంత మోసం చేస్తావా అని మా మాజీ బాస్ తిరగబడితే బాడీగార్డ్ చేత బయటికి గెంటించేసింది. ఛ, పైకి నోళ్లు మూసుకున్నా చాటుగా మాత్రం నిన్ను కన్నదెవరే అని తిట్టుకుని వాళ్ళు లేరనుకో. దాన్ని కంద నేనే కదరా. ఆ పాపిష్టి దానికి జన్మనిచ్చినందుకు నాకు ఈ గౌరవం దక్కాల్సిందే. అత్తా, నువ్వెందుకు బాధపడతావు? డబ్బు కోసం ఇంతగా దిగజారిపోతుందా? ఇంత చేసి ఏం బావుకుందామని పెళ్లి పెటాకులు లేకుండా నోట్ల గట్లు పక్కల వేసుకొని దొర్లుతుందా? చిచ్చి! దీని సంగతి సరే, దీన్ని నమ్మి మొత్తం దోచిపెట్టినా ఆనంద్ ఏమయ్యాడు? ఏమవుతాడే? కట్టుకున్న దాన్ని కాదనుకుని నీ కూతురులాంటి దాన్ని తగులుకున్నవాడు ఇదిగో చివరికి ఇలాగే రెస్ట్ పట్టిపోతాడు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోతాడు. ఏమో, దెబ్బతిన్న మగాడు అంత తేలిగ్గా వదులుతాడంటారా? ఒకవేళ కొంపదీసా శృతిని గాని గొంతు పిసికి చంపేడు కదా. చేసినా చేస్తాడు. అంత ఫైర్ మీద ఉన్నాడు ఆనంద్. ఇవాళ కంపెనీలో ఎవరిని కదిపినా ఇదే టాపిక్. ప్రతి అడ్డమైన వాడు నా కేసి వంకరగా చూస్తూ మీ సిస్టర్ కోట్లు దోచేసింది కదా, నీకెన్ని లక్షలు ఇచ్చిందో చెప్పవా అని ఒకటే సతాయింపు. చిచ్చి, తల ఎత్తుకోలేకపోయాననుకో. ఏదో కక్కుర్తి పడి నేనేదో చిన్న తప్పు చేస్తే అక్కడికి తనేదో పెద్ద పతిత అయినట్టు ఆ రోజు నాకు లెక్చర్లు ఇచ్చింది, లెక్చర్లు. ఇప్పుడు తను చేసింది అని ఏమనాలి? నిలువు దోపిడీ అన్నా తక్కువే మరి. చిచ్చి, ఇలా బ్రతకడం కన్నా ఏ హుస్సేన్ సాగర్లను దూకి చచ్చిపోయి ఉంటే మా ఆడబడుచు లవ్ ఫెయిల్యూర్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందానైనా చెప్పుకునేదాన్ని. ఇప్పుడేం చెప్పుకొని చావాలో. ఆహాహా, అత్త ఎంత గొప్ప కూతురు కన్నావత్త! నీ వంశం ధన్యమైపోయింది. చిచ్చి! డబ్బు డబ్బు డబ్బు, ఎప్పుడు చూసినా నీ కూతురికి అదే యావ. ఇప్పుడు దోచేసిందిగా కోట్లకి కోట్లు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావే అని వెళ్ళి పలకరించు. మాకెవరికి చెప్పకపోయినా కన్న తల్లివి కదా, నీకైనా చెప్పుకుంటుందేమో. దాసు, ఇక ఆ దౌర్భాగ్యాల పేరు నా ముందు ఎత్తకు. ఇంత జరిగాక అది నా కూతురు కాదు, నేను దాని కన్న తల్లిని కాదు. ఈ రోజుతో అది నా దృష్టిలో చచ్చిపోయినట్టే.
ఏంటి నడి రోడ్డు మీద ఏంటి న్యూసెన్స్? దిగు, కిందికి దిగవే చెప్తాను. దిగాను. అయితే ఏంటి? ఏంటంటే టక్కులాడి అప్పుడే నీకు అంత పొగరెక్కిందా? మిస్టర్ ఆనంద్, మర్యాదగా మాట్లాడండి. ఏంటండి మర్యాద? మొన్నటిదాకా బాస్ అని పిలిచి ఇప్పుడు మిస్టర్ ఆనందా? నీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలా? ఏంటే నీకు ఇచ్చే మర్యాద? ఏయ్ లుక్ మిస్టర్ ఆనంద్, మీరు ఒకప్పటి నా బాస్ కాబట్టి ఇంతసేపు మీరెంత డర్టీగా మాట్లాడుతున్నా సైలెంట్గా ఊరుకున్నాను. ఇంకొక మాట మాట్లాడినా సహించేది లేదు. హోల్డ్ యువర్ టంగ్. ఏంటే హోల్డ్ యువర్ టంగా? వేలు చూపిస్తున్నావేంటి? కొడతావా? కొడతావా? షట్ అప్. ఏంటే నన్ను షటప్ అంటావా? నిన్ను వదిలిపెట్టను, చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. మేడం మీరు కార్లో కూర్చోండి, వీడి సంగతి నేను చూస్తాను. నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్. ఏంట్రా నాటకాలు ఆడుతున్నారా? మొన్నటిదాకా నువ్వు నా డ్రైవర్వి, ఇప్పుడు పార్టీ మార్చేసావా? నువ్వేంటి నన్ను హ్యాండిల్ చేస్తావా? అంటే మ్యాన్ హ్యాండ్లింగా? మిస్టర్ ఆనంద్, ఆఖరిసరిగా చెప్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకోండి. నో, ఇంచు కూడా జరగదు. ఎందుకు ఇలా చేశావు? నిన్ను దేవత అనుకుని నా నెత్తి మీద పెట్టుకుంటే దెయ్యంలో తన్నేశావు. ఎందుకే? నీకు నేనేం తక్కువ చేశానే? పెళ్లి చేసుకుంటానన్నాను కదా. నిన్ను నమ్మి నా ఆస్తి మొత్తం నీకు అప్పచెప్తే నీళ్ళు నా దోచేసావు కదా. మిస్టర్ ఆనంద్, పిచ్చిగా మాట్లాడకండి. దోచేయడం ఏంటి? నాన్సెన్స్. దర్జాగానే పుచ్చుకున్నాను. ఇన్నాళ్ళు నేను మీకు తోడుగా ఉన్నాను. అందుకు ప్రతిఫలంగా మీరు మీ ఆస్తి మొత్తాన్ని నా పేరున రాసిచ్చారు. ఇచ్చిన దానికి పుచ్చుకున్న దానికి చెల్లు. దట్స్ ఆల్. ఏంటి దట్స్ ఆలా? ఏమిచ్చావే నువ్వు? నాకేమిచ్చావే? నేను మీకేమిచ్చానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ ఆస్తి మొత్తాన్ని మీరు నా పేరు మీద పెట్టినట్టు ఈ లోకం మొత్తానికి తెలుసు. అదే ఎందుకు పెట్టాను? నిన్ను పెళ్లి చేసుకోవాలనే కదా. ఏంటి? నీలాంటి తాగుబోతు నాకు పెళ్ళా? అబ్జర్వ్. శృతి, నిజం చెప్పు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు? లేదు. డ్రైవర్, ఈడ్చిపడేవిండి. నమస్తే మేం సాబ్ అన్నవాళ్ళే నా కంపెనీలో ఉంటారు. కాదన్న వాళ్ళు నడి రోడ్డు మీద ఉంటారు.